మామా పాలు నాదో డైటు. అందుకేనా అన్నం మానేసు? ఆ డైటు కాదు మామా, డైటు. అనుమానం అనుమానం. ఓ డౌటా? ఏంటి? మీ పిన్నికి అపరిచితుడు సినిమాలో హీరో జబ్బు లాంటిది ఏమైనా ఉందా? ఎందుకలా అడుగుతున్నావు? మీ పిన్ని ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. నేను మన ఇంటికి వచ్చిన రోజు, ఏ సీత, నువ్వెప్పటికీ నా కోడలివి కాలేవు, నేనెప్పటికీ కోడలిగా అంగీకరించను. నువ్వు నన్ను చెంప మీద కొట్టి నన్ను ఇన్సల్ట్ చేశావు. వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళాలి. నా కళ్ళ ముందు ఉన్నావంటే సూట్ చేసి చంపేస్తాను అని గన్ను తీసి నాకు ఎక్కుపెట్టి టిస్సుం 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 అని కాల్చింది. గురి తప్పి పువ్వుల కుండి పగిలిపోయింది. అప్పుడు అలా ఉన్న మీ పిన్ని గారు అలియాస్ మా అత్తగారు ఇప్పుడేమో, అమ్మ సీత, నువ్వు చాలా మంచిదానివి, తల్లి సీత, నువ్వు గొప్ప పని చేసావు, అందరూ తిట్టినా నేను నిన్ను మెచ్చుకుంటున్నాను అని నన్ను నెత్తిన పెట్టుకొని మెచ్చుకుంటుంది. అప్పటి మీ పిన్ని నిజమా, ఇప్పటి మా అత్తయ్య గారు నిజమా? ఏది టూరు మామా? ఎందుకు లాఫింగ్ మామా? నువ్వు నీ బట్లర్ ఇంగ్లీష్ రాకపోతే తెలుగులోనే మాట్లాడొచ్చు కదా. నాకు ఇంగ్లీష్ ఎందుకు రాదు? మీకే ఇంగ్లీషు అర్థం కావడం లేదు. అదే చెప్తున్నాను, అర్థం కాని ఇంగ్లీష్ మాట్లాడడం అవసరమా? అది సీత ఇంగ్లీషు, మీరే అర్థం చేసుకోవాలి. ముందు మెలకు తాగండి. ఉంటేగా తాగడానికి. పాలు ఏమయ్యాయి? నేల పాలయ్యాయి. ఎవరు పారేశారు? ఎవరు పారేశారా? అపరిచితురాలు మా పిన్ని కాదే, నువ్వు. పాలు నువ్వే నేలపాలు చేసి మళ్ళీ నువ్వే ఎవరు పారేశారు అని అడుగుతున్నావు. యాక్షన్ లో రియాక్షన్ అయింది మామా. ఏంటి? అదే ఇందాక మీ పిన్నిలా నటించి చూపించాను కదా, అప్పుడు పాలు కింద పడ్డాయి. నీ కళ్ళు నెత్తికెక్కి పాలు పారేశావు. కోపడుకు మామా. కీ చైన్ లో ఇంకా చాలా పాలున్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. అది కీ చైన్ కాదు, కిచెన్. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మరి మీ పక్కనే ఉండమంటారా? దూరంగా ఉండు. నాకు పాలు వద్దు, ఏమీ వద్దు. నాకు కావాలి. నీకు కావాలంటే వెళ్ళి తాగు. అలాగే వచ్చేటప్పుడు క్లాత్ తీసుకొచ్చి ఫ్లోర్ క్లీన్ చేయి. నాకు కావాల్సింది పాలు కాదు, మీ పిన్ని చేష్టలు. ఆవిడ నిజంగానే మంచిగా మారిపోయిందా? మంచిగా మారడం ఏంటి? మా పిన్ని చెడ్డదేం కాదు. అంటే నిజంగానే నేను చేసిన పని ఆవిడికి నచ్చిందా? నచ్చింది కాబట్టే నిన్ను మెచ్చుకుంది. మరి మీకు నచ్చిందా? మా పిన్నికి నచ్చితే నాకు నచ్చినట్టే. ముందు చెప్తున్నాను మామా, మీ పిన్ని నాతో బాగుంటే నేను మంచిగా ఉంటాను. కాదని తేడా చేసిందే అనుకో, సీత అమ్మవార్లా మరి ఉగ్ర రూపం చూపిస్తుంది. అలాంటిదే ఉండదు. నువ్వే అవతారం ఎత్తకు. తేడా వస్తే మీ పిన్నిని కడిగేస్తాను అని చెప్తున్నాను. సరే, ముందు ఫ్లోర్ క్లీన్ చేయి.
మామా, మళ్ళీ ఏంటి? మా అమ్మా నాన్నల్ని మన ఫంక్షన్కు రమ్మని ఎప్పుడు పిలుస్తున్నారు? రేపు మా పిన్నిని అడుగు. నువ్వు పిలుస్తావు కదా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఫంక్షన్కి అక్క బావల్ని కూడా పిలవాలి. సూర్య, కాఫీ. నాలాంటి వాడికి కాఫీ ఖర్చు కూడా దండగే మధు. ఎందుకు వదిన్ని ఇబ్బంది పెట్టావు? అక్కేమీ ఇబ్బంది పడలేదు, తనే కాఫీ ఇచ్చింది. కావాలనే ఇచ్చానే. సంపాదించే స్తోమత లేనివాడికి కాఫీ కూడా కరువు అవుతుందని నీకు తెలిసేలా చేయడానికి దరిద్రం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు అర్థం కావడానికి వాడికి కాఫీ ఇచ్చాను. మన సిచ్యువేషన్ నాకు అర్థమైంది సూర్య, కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన టైం కూడా వస్తుంది. అందుకే వాంటెడ్ కాలం చూస్తున్నాను మధు. నాకు తగిన జాబ్ కోసం వెతుకుతున్నాను. నువ్వు వెతికితే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ ఇంటి కాలింగ్ బెల్ కొడుతుందా? కొంపతీసి ఎవిటివాణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అదృష్టం వచ్చిందా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇది మధుమిత ఇల్లేనా? కాదు, జలజ ఇల్లు. మధు ఈ ఇంట్లోనే ఉంటుందని చెప్పారే. ఇంతకీ మీరెవరు? మేము మధు కాలేజ్ మేట్స్ మీ. మధుని కలవడానికి వచ్చాం. రండి, మధు లోపలే ఉంది. రండమ్మా, రండి, కూర్చోండి. మధు, మీ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు. నా ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం ఏంటక్కా? ఏమో, నాకేం తెలుసు. నిన్ను కలవాలంటున్నారు. సూర్య, నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు. హాయ్ హారిక, బాను, ఎలా ఉన్నారే? బాగున్నామే. కూర్చోండి. థ్యాంక్ యూ. ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలిసాం. ఇన్నాళ్ళు ఏమైపోయారే? అది వైజాగ్లో ఉంది, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇద్దరం కోచింగ్ తీసుకుంటున్నాం. ఓ, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఏం సివిల్సో ఏమోనే, మాకంటే నీ పనే బావుందే. ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నావట, అది మీ పేరెంట్స్ని ఎదిరించి. చెత్త పని చేసుండకపోతే ఇది కూడా మీలా కోచింగ్ తీసుకొని వాళ్ళ నాన్నలా ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండేది. దీని తలరాత ఇలా రాసిపెట్టుంది. కాలేజ్లో ఎంతమంది బాయ్స్ నీ వెనక పడేవారు? ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు? అప్పుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి ఇప్పుడు సైలెంట్గా పెళ్లి చేసుకున్నావు. ఎవరే ఆ లక్కీ మ్యాన్? నువ్వు లవ్ చేసావంటే తను తప్పకుండా మిస్టర్ ఇండియానో అయ్యుంటారు. ఎంతో హుందాగా ఉండుంటారు. చెప్పవే, ఎవరా హీరో? మోడలా, యాక్టరా, యాంకరా, స్పోర్ట్స్ మ్యానా, బిజినెస్ మ్యానా, లేక యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియనా? దీని గురించి నాకు బాగా తెలుసు. ప్రతిదీ ది బెస్ట్ కావాలనుకుంటుంది. ఖచ్చితంగా ఇది దీని హబీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయి ఉంటారు. ఒకసారి మీ హీరోని చూపించవే. మీ ఇద్దరిని చూడాలని ఇంత దూరం వచ్చాం. మీతో ఒక సెల్ఫీ తీసుకొని
సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. మాకు ఫాలోవర్స్ పెరుగుతారే. వీళ్ళు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి సూర్యం చూపిస్తే నన్ను చీప్గా చూస్తారు. ఏం చేయాలి? ఎక్కడే మీ హీరో? లోపలున్నాడా? లేరు, బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? టైం పడుతుంది. మేమొచ్చామని మీ వారికి ఫోన్ చేయవే. వద్దులేవే, సార్ బిజీగా ఉంటారేమో. డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఓకేనే, ఇంకోసారి వస్తాం. ఈసారి ఫోన్ చేసి వస్తాం. మీ హీరోని ఇంట్లోనే ఉండమని చెప్పు. ఓకేనే. ఓకే, బాయ్ మధు. బాయ్. నెక్స్ట్ టైం మీ వారిని తప్పకుండా చూపించాలి. అవును, నువ్వు ఇలాంటి ఇంట్లో ఉంటున్నావేంటి? ఇది మధు ఇల్లు కాదే, జలజ ఇల్లని ఆవిడ చెప్పింది కదా. వెళ్ళొస్తాం మధు. బాయ్ మధు. బాయ్. బాయ్ మధు. బాయ్. విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠకుటుంబిని భూరి కృతే. ఇది ఇల్లో టెంపులో అర్థం కావడం లేదు. రోజు పొద్దునే ఈ పూజలేంటి, పాటలేంటి? పూజ చేయడం మంచిదే కదా వదినా. ఆ మంచి సీతకు జరుగుతుందేమోనని ఆవిడ భయం అనుకుంటా. సీతకు జరగాల్సిన మంచి నువ్వే దగ్గరుండి జరిపించావు కదా బావా. ఆ రోజు రామ్ పక్కన ఈ చలపతిని పెట్టి రావడం తప్పైపోయింది. అంతా నాశనం చేసేశాడు. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణమే కదా బావగారు. మార్నింగే ఈ బెల్ సౌండ్ ఇరిటేటింగ్ గా ఉంటుంది. సో డిస్టర్బెన్స్. మా స్కూల్ బెల్లా ఉంటుంది. దేవుడి గంటని స్కూల్ బెల్ ని డిస్టర్బ్ గా ఫీల్ అయితే మీకు చదువెలా వస్తుందే? మా చెల్లాయి మహాలక్ష్మి ఉండగా వీళ్ళ చదువులకేంటమ్మా? మా మహాలక్ష్మి చదువుల తల్లి సరస్వతీదేవిని కూడా కొనేస్తుంది. అన్నయ్య, పొద్దున్నే నాకు కోపం తెప్పించుకో. నీకు సగం హెడ్ఏక్ ఈ చలపతి వల్లే మహా. గుడ్ మార్నింగ్ పిన్ని, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మామ, హారతి తీసుకో. ఆ, ఆగు మామ. వెయిట్ వెయిట్, ఏంటో తొందర? మీకు నేను బొట్టు పెట్టాలి.
ఏంటి సూర్య, నువ్వింకా కాఫీ తాగలేదా? అయ్యో, కాఫీ చల్లారిపోయింది. వేడి చేసి తీసుకురానా? వద్దు. ఏంటి సూర్య అలా ఉన్నావు? సారీ, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలిశాను, టైం మర్చిపోయాను. నువ్వు మర్చిపోయింది టైంని మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న నన్ను కూడా. నేను ఇంట్లోనే ఉన్నా లేను అని నీ ఫ్రెండ్స్తో చెప్పావు. ఎందుకు మధు, ఎందుకు? మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి నేను తగిన వాణ్ణి కానా? నాకు స్థాయి అర్హత లేవా? లేదంటే నన్ను భర్తగా పరిచయం చేయడానికి నీకిష్టం లేదా? అవే మాటలు సూర్య. నువ్వంటే ఇష్టం లేకపోతే నిన్ను ప్రేమిస్తానా? మా పేరెంట్స్ని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకుంటానా? నువ్వు మీ పేరెంట్స్ని ఎదిరించలేదు, వాళ్ళని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఎదిరించడానికి మోసం చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. మొగుడు పెళ్ళాం మధ్య జగడం మొదలైంది. కాపురం మొదలవ్వక ముందే కలతలు మొదలయ్యాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సూర్య? నువ్వంటే ఇష్టం కాబట్టి నా పేరెంట్స్ని వదిలేసి నీతో వచ్చాను. అది మోసం ఎలా అవుతుంది? నువ్వు వదిలేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కట్టుబట్టలతో వచ్చేసాను కదా సూర్య, ఇంకా ఏం వదులుకోవాలి నేను? నన్ను భర్తగా పరిచయం చేయడానికి నీ ఫ్రెండ్స్ ముందు నీకేం అడ్డుపడిందో దాన్ని వదులుకోవాలి. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు సూర్య. మన గురించి నా ఫ్రెండ్స్ గొప్పగా అనుకుంటున్నారు. మనం సెలబ్రిటీ కపుల్ అని లేనిపోనివి ఊహించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిన్ను చూస్తే నిన్నుగా యాక్సెప్ట్ చేయరు, పైగా ఇన్సల్ట్ చేస్తారు. వాళ్ళ ముందు నువ్వు అవమానపడ్డం నాకు ఇష్టం లేదు సూర్య. వాళ్ళు నిన్ను బాధ పెడితే నేను భరించలేను. అమ్మో, బానే కవర్ చేసింది. అందుకే వాళ్ళకి నిన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. అంతే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు, ప్రేమ లేక కాదు. అయినా అలాంటి డౌట్ నీకెందుకు వచ్చింది సూర్య? నా మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? ఉంది మధు. ఇప్పుడు నువ్వు నేను కాపాడుకోవాల్సింది ఆ నమ్మకాన్నే. నమ్మకాన్ని కాపాడుకోవడం ఏంటి సూర్య? నేను చెప్పిన కారణాన్ని నువ్వు నమ్మట్లేదా? నీ మాటల్లో కారణం ఉంది, కానీ నీ మనసులో ఏముందో తెలియడం లేదు. నీ మనసులో ఏముంది సూర్య? మధుమిత మా కూతురు కాదని మీ పేరెంట్స్ అంటే నువ్వు తట్టుకోగలిగావు. సూర్య నా భర్త కాదు అని నువ్వంటే నేను తట్టుకోలేను మధు. నువ్వు చేసిన మోసాన్ని మీ పేరెంట్స్ తట్టుకోగలిగారు, అలాంటి మోసాన్ని నేను తట్టుకోలేను. ఇది ఈరోజు నీ ఫ్రెండ్స్తో నువ్వన్న మాటలకు నేను పడ్డ బాధ కాదు, రేపటి నా భయం. చాలా చాలా పెద్ద మాట అన్నావు సూర్య. నీ ఫ్రెండ్స్తో నువ్వన్న మాట కంటే కాదు,